మొన్న 1,00,000 దాటిన బంగారం ధర కాస్త తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గుదల ఇంతే కొనసాగుతుందా? అమెరికా చైనా మధ్య కుదిరిన ట్రేడ్ డీలే ధరల వ్యత్యాసానికి కారణమా? లెట్స్ వాచ్. బంగారం ధర ఉన్నట్టుండి 1,00,000కు పైగా చేరింది. వామ్మో ఏంటి ధరలు అనుకునే లోపే 95,000కు వచ్చింది. కానీ అంతకు తగ్గడం మాత్రం కష్టమే అనిపిస్తుంది. ధరలు పెరగడంతో కొనాలా వద్దా అని జనాలు ఆలోచిస్తుంటే ప్రస్తుతం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్ల విషయంలో తీసుకున్న నిర్ణయం బంగారం ధరలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా అమెరికా చైనా మధ్య తీవ్ర స్థాయిలో టారిఫ్ యుద్ధం పీక్స్ కు చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లు షేక్ అయ్యాయి. ఇక ప్రస్తుతం చైనా, అమెరికా ఇరు దేశాలు తాత్కాలిక ట్రేడ్ వార్కు ముగింపు పలికాయి. దీంతో మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇలానే కొనసాగుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి అంతుపట్టడం లేదు. ధరలు పెరిగినప్పుడు అంతర్జాతీయంగా బంగారాన్ని పెద్ద మొత్తంలో బ్యాంకులు కొన్నాయి. కానీ జనాల నుంచి డిమాండ్ తగ్గినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికా బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే ఆలోచనలో ఉంది. లోన్లు కావాలంటే షూరిటీగా బంగారం నిల్వలను చూపించాల్సి ఉంటుంది. అందుకే అమెరికాలో అక్కడి ప్రభుత్వం రూల్స్ ను చేంజ్ చేయబోతోందని తెలుస్తోంది. అదే జరిగితే బంగారం ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు గోల్డ్ మార్కెట్ నిపుణులు. బేసిల్ 3 నామ్స్ ప్రకారం బ్యాంక్స్ దగ్గర బంగారము ఫిజికల్గా నిల్వలు ఉండాలి. ప్రస్తుతానికైతే కనుక డిజిటల్ దాని మీద చేసేస్తున్నారు. కాకపోతే ఈ ఇంప్లిమెంట్ అయితే కనుక మనకి ఫిజికల్ గోల్డ్ మీద బ్యాంకులు చాలా ఎంఫసైజ్ చేస్తాయి. ఆ సందర్భంలో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే ఒక లాస్ట్ 6-7 నెలల నుంచి కొనుగోలు చాలా మటుకు బ్యాంకులే చేశాయి అంతర్జాతీయంగా కూడా. దానికి ముఖ్యమైన కారణం బేసిల్ 3 నామ్స్. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేస్తే దాని పరిణామం వేరేలా ఉంటుంది. ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అన్నదంతా యుఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే రికమెండ్ చేసిందే వాళ్ళు, కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్ కింద ఇప్పుడు ఆగిపోయింది. ఇండియాలో బంగారం అంటే ఓ ఎమోషన్. ఏ శుభకార్యం జరిగినా ఎంతో కొంత బంగారం తప్పనిసరిగా కొనాల్సిందే. అయితే బంగారం ఎప్పుడు కొనాలా లేదా తర్వాత కొనాలా అంటే బంగారం ఎప్పుడు కొన్నా కూడా ఇబ్బంది లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గోల్డ్ వ్యాపారులు. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకాస్త తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు గోల్డ్ నిపుణులు. మరి బంగారం ధర ఇంకా తగ్గుతుందా లేదంటే 1,00,000కు చేరుతుందేమో చూడాలి.